ముస్లిం నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను తక్షణమే పంపిణీ చేయాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సాయంత్రం ఆయన కొత్తగూడెంలో మాట్లాడుతూ జిల్లా ఎమ్మెల్యేలు కూననేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, పాయ వెంకటేశ్వర్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ముస్లిం సంఘాలు, రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు కుట్టు మిషన్ల పంపిణీ కోసం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని కోరారు. త్వరలోనే చేపట్టబోయే పోరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ప్రభుత్వం మారడము ఇట్లాంటి అంశాలతో ఆ కుట్టు మిషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో నిల్వగా ఉంటా ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 8-9 నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు ఆ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడం అనేది బాధాకరం. ఇప్పటికైనా అశ్వారావుపేట, కొత్తగూడెము, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో నిరుపేద ముస్లింలకు మంజూరైన 400 మిషన్లను తక్షణమే వాళ్ళకు అందజేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూనంనేని సాంబశివరావు గారు, తెల్లం వెంకట్రావు గారు, జారే ఆదినారాయణ గారు, కోరం కనకయ్య గారు కూడా స్పందించి ఆ మిషన్లు వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్లిం సంఘాలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు పంపిణీ చేయకపోతే పంపిణీ చేయించే విధంగా జరగబోయే కార్యక్రమంలో, పోరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ముందుకు రావాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.